హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్. భారతీయులు అత్యంత ఇష్టంగా ఘనంగా జరుపుకునే పండుగల్లో శ్రీరామనవమి ఒకటి. పుష్య నక్షత్రంలోని చైత్రమాసం శుక్లపక్షం 9వ రోజు శ్రీరాముడు జన్మించాడు. శ్రీరాముడి పుట్టినరోజు సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు కళ్యాణం కూడా జరిపిస్తారు. ప్రతి గ్రామంలో ఈ ఆచారం కొనసాగుతుంది. నవమి రోజు ప్రజలు అందరూ ఒక దగ్గర చేరి రామాలయంలో సీతారాముల కళ్యాణాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరిపిస్తారు. అనంతరం ఈ రోజు రాత్రి శ్రీరాముల వారిని సీతమ్మ తల్లిని పల్లకిలో ఊరంతా ఊరేగిస్తారు. ఇక చాలా మంది శ్రీరామనవమి రోజు ఉపవాసం కూడా చేస్తారు. నదుల్లో స్నానాలు చేస్తారు. ఇలా కొన్ని ఆచారాలు ఎంతో మేలు చేస్తాయని, పాపాలను తొలగిస్తాయని నమ్ముతుంటారు. అయితే శ్రీరామనవమి రోజు చెయ్యకూడని పనులు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మాంసాహారం తినకూడదు, మద్యం సేవించకూడదు, ఉపవాసం ఉన్నా లేకున్నా కూరల్లో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అస్సలు వేయకూడదు, షేవింగ్ చేసుకోవడం, జుట్టు కత్తిరించడం లాంటివి కూడా చేయకూడదు, ఇతరులతో మంచిగా మాట్లాడాలి, ముఖ్యంగా ఎదుటి వారికి ద్రోహం చేయకూడదు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.